సో రైట్ మనకు ఇప్పుడు మనం నేర్చుకోబోయే సాఫ్ట్‌వేర్ ఏంటి? మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఈ 3 కాన్సెప్ట్స్ మనము కవర్ చేస్తాం. సో, వర్డ్‌లో చేసే వాటిని మనం ఏమంటామంటే డాక్యుమెంటేషన్. ఓకే. దీంట్లో డాక్యుమెంటేషన్‌లో పేజెస్ ఉంటాయి. అదే ఎక్సెల్‌లో అయితే బుక్ అంటాం. బుక్‌లో షీట్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ పేజెస్ ఏమో మనం వర్డ్‌లో తీసుకోవచ్చు. ఓకే. మల్టిపుల్ ఎన్ని షీట్స్ అయినా మనము ఎక్సెల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ పాయింట్‌లో చేసేదాన్ని మనము ప్రెజెంటేషన్స్ అంటాము. ఓకే. ఈ ప్రెజెంటేషన్స్‌లో మనం ఏం క్రియేట్ చేస్తామంటే స్లైడ్స్. ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో డాక్యుమెంటేషన్ చేస్తాము. పేజెస్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో బుక్స్ ఓకే. దాంట్లో షీట్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్‌లో ప్రెజెంటేషన్ దాంట్లో స్లైడ్స్ ఉంటాయి. సో, ఇది మన క్లాస్. ఫస్ట్ టాపిక్ మీకు నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి చెప్తాను. సో, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి? ఓకే. చూద్దాం. సో, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేయాలంటే మీరు మీ కీబోర్డ్‌లో విండో బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ కనబడుతుంది కదా! ఇదే సేమ్ సింబల్ మీకు కీబోర్డ్ పైన ఉంటది. ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు. ఓకే. టైప్ చేయండి ఇక్కడ ఏమని? మైక్రోసాఫ్ట్ వర్డ్ అని. మైక్రోసాఫ్ట్ వర్డ్. చూడండి ఇక్కడ డౌన్‌లో కనబడుతుంది కదా! ఇలా క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ పై క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్‌లో వర్డ్ అనేది ఓపెన్ అవుతది. నేను లేటెస్ట్ వెర్షన్ వాడుతున్నాను 365. ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలా ఓపెన్ చేసాం. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంది కదా! క్లిక్ చేస్తే వర్డ్ అనేది ఓపెన్ అవుతది. నెక్స్ట్ ఇలా వర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీకు పైన కొన్ని కనబడట్లేదు ట్యాబ్స్. అవి కనబడాలంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్‌కొచ్చేసి ఇక్కడ ఏముంది? షో టాబ్స్ ఓన్లీ కాకుండా నాకేం కావాలి? ఆల్వేస్ షో రిబ్బన్ ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఇదొక పద్ధతి. లేదు అనుకుంటే ఇంకెలా ఓపెన్ చేయొచ్చంటే కీబోర్డ్‌లో విండో బటన్ ప్రెస్ చేసి విండో బటన్ అంటే ఇదే సింబల్ కీబోర్డ్‌లో ఒక బటన్ పైన ఉంటది. ఆ బటన్ ప్రెస్ చేసి ఆర్ ప్రెస్ చేయాలి. విండో బటన్ లెటర్‌లో ఆర్. విండో బటన్ ప్రెస్ చేసి దాన్ని పట్టుకొని ఆర్ లెటర్‌ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు మీకిక్కడ రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు ఏమని టైప్ చేయాలి అంటే వర్డ్ ఓపెన్ చేయాలి అంటే WINWORD విన్ వర్డ్ టైప్ చేసి ఓకే పైన ప్రెస్ చేశారనుకోండి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ అవుతది. 2007 కూడా ఉంది దాంట్లో. అదే వస్తుంది. బై డిఫాల్ట్‌గా. ఇది లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనకి సేమ్ ఇందాక ఏదైతే ఉందో వర్డ్ అనేది లేటెస్ట్ వెర్షన్ ఓపెన్ అవుతది. సో, ఒకటే ల్యాప్‌టాప్‌లో గుర్తుపెట్టుకోండి. ఒకటే ల్యాప్‌టాప్‌లో 2 వెర్షన్స్ మీరు ఎంటర్ చేసినప్పుడు నాకిప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంది చూడండి. సేమ్ అలా వస్తది. నా దాంట్లోనే 2007 ఉంది. 365 ఉంది. సో, 2007 ఇప్పుడు ఏమవుతుందంటే కన్ఫిగర్ అవుతుంది. సో, మనం ఏంటి విండో బటన్ ప్లస్ ఆర్ ప్రెస్ చేసినప్పుడు ఇందులో WINWORD అని టైప్ చేసి ఓకే బటన్ పైన ప్రెస్ చేస్తే మనకి ఇలా మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక నుంచి మనము ఎలా వర్క్ చేయాలి? నెక్స్ట్ ఇక్కడ న్యూ, ఓపెన్, సేవ్ యాస్ ఈ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను.